హరే కృష్ణ అందరికీ నమస్కారం. ఇప్పుడు టుడే ఐఎమ్ హియర్ అగైన్ విత్ అనదర్ వీడియో ఆన్ the three modes of material nature and the categories of Puranas based on the three modes of material nature, Trigunas. The material nature is composed of Trigunas, Sattva, Rajas, Tamo. ఇప్పుడు ఈ త్రిగుణాస్ ఎందుకు ఇచ్చారు మెటీరియల్ వరల్డ్ లార్డ్ శ్రీకృష్ణ ఎందుకు ఇచ్చారంటే ప్రోగ్రెస్ కోసం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఎట్లాగా మన ప్రోగ్రెస్ మనకి హౌ ఇస్ దిస్ ప్రోగ్రెస్ గోయింగ్ ఆన్ అంటే దిస్ మెటీరియల్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ యూనివర్సిటీ. దిస్ ఈస్ ది యూనివర్సిటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ వరల్డ్లో త్రిగుణాస్ని కేటగరైజ్ అయ్యారు కదా, సత్వ, రజస్, తమో గుణ. సో ఇప్పుడు మనము తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణకి ప్రోగ్రెస్ అవ్వాలి. ప్రోగ్రెస్ అవ్వడానికి మనకి వేర్ ఆర్ ద మెటీరియల్స్ ఫర్ దట్, వేర్ ఆర్ ద టూల్స్ ఫర్ దట్, హూ విల్ గైడ్ అస్, అవన్నీ మనకి చెప్పడానికే ఈ పురాణాస్ కూడా త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ బేస్డ్గా కేటగరైజ్ అయ్యాయి. ఈ త్రిగుణాస్ మెటీరియల్ వరల్డ్లో మనకి ప్రోగ్రెస్ కోసం ఉన్నాయి. ఆ ప్రోగ్రెస్ కోసం ఉన్నప్పుడు ఈ పురాణాస్ మనకి గైడెన్స్ ఇస్తాయి. సో లెట్ us see how the Puranas are categorized. Okay, one second. The 18 Mahapuranas, major Puranas, are classified into three types based on the Trigunas, dominant deities. Satvika Puranas ఉన్నాయి, విష్ణు ఓరియంటెడ్ ఉంటాయి, బ్రింగింగ్ గుడ్నెస్ అండ్ మోక్ష, సాల్వేషన్. రజస్ పురాణాస్ ఉన్నాయి, రజోగుణ పురాణాస్ ఉన్నాయి, బ్రహ్మ ఓరియంటెడ్ అసోసియేషన్, బ్రహ్మ సంబంధించినవి అసోసియేటెడ్ విత్ ప్యాషన్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ తమో గుణ అంటే లార్డ్ శివ ఈజ్ కంట్రోలింగ్ ద తమో గుణ. సో లార్డ్ శివ ఓరియంటెడ్ ఉంటాయి అనమాట, అసోసియేటెడ్ విత్ ఇగ్నోరెన్స్ అండ్ డిస్ట్రక్షన్. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు లెట్ us see సాత్విక పురాణాస్ అంటే విష్ణు బేస్డ్. అది దిస్ ఇస్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. మనం ఇక్కడికి ప్రోగ్రెస్ అవ్వాలి. ఎక్కడి నుంచి? ఫస్ట్ లెట్ us see the తమో గుణ. దెన్ తామసిక పురాణాస్ ఏమేంటంటే దీస్ పురాణాస్ హైలైట్ లార్డ్ శివ, అగ్ని, శక్తి, ఆఫెన్ ఫోకసింగ్ ఆన్ డిస్ట్రక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. డిస్ట్రక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది తమో గుణ పురాణాస్లో. ఇక్కడ శివ పురాణ అయినా, లింగ పురాణ, మత్స్య పురాణ, ఇక్కడ డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ తమో గుణ, ఇగ్నరెన్స్, డార్క్నెస్. రాజసిక పురాణాస్ ఎట్లుంటాయి? ఫోకస్డ్ ఆన్ బ్రహ్మ సంబంధించిన క్రియేషన్స్ ఎట్లుంటాయి? హీ క్రియేటెడ్ మెనీ థింగ్స్ అండ్ హీ ఆల్సో క్రియేటెడ్ అధర్మ, అండ్ దెన్ అధర్మకి పుట్టిన సంతానము. సో Brahma not only created the material world, he also created dharma, adharma, everything. He is always working for Lord Shri Krishna. So the highlighting stories related to creation and passion. And this is also not pure. This is also coming under impure mode only. Enduku impure mode only? Because it involves passion. బ్రహ్మ పురాణ, బ్రహ్మాండ పురాణ, బ్రహ్మ వైవర్త పురాణ, ప్యాషనెట్ డిజైర్స్, అంటే కామంతో కూడిన డిజైర్స్, లస్టీ డిజైర్స్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇది ఎట్లాగైనా సంపాదించాలి. దట్ ఈస్ ఫిల్డ్ విత్ రజోగుణ. అండ్ దెన్ కమ్స్ ది సాత్విక పురాణాస్. These 6 Puranas emphasize devotion to Lord Vishnu and his incarnations and considered auspicious for spiritual growth. So మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ఓన్లీ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ విష్ణు బేస్డ్ devotion, there will be progress in spiritual growth.
విష్ణు పురాణ, భాగవత పురాణ, గరుడ పురాణ, ఇవన్నీ మనకి ఓన్లీ విష్ణు పురాణాస్లోనే మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. దిస్ ఇస్ కన్ఫర్మ్డ్. ఓకే, సో ఇప్పుడు మనం చూసాం కదా, తమోగుణ బేస్డ్ పురాణాస్ ఏమో శివ పురాణ, లింగ పురాణ, అవన్నీ based on destruction, ఎక్కువ based on destruction because it is based on ignorance, darkness. రజోగుణ పురాణాస్ అవన్నీ బ్రహ్మ క్రియేట్ చేసిన all the abodes, and then it's based on passion, and it also involves lot of lust, anger, greed. It is also impure. This is not for hatred. They did all this for progress. తమోగుణ నుంచి రజోగుణ నుంచి సత్వగుణకి we all have to progress. This is Kaliyuga already, so we have to progress to Satvika Bhava. And now let us see మనం ఏ పురాణాస్ which kind of worship we follow, దానికి సంబంధించి ద మెటీరియల్ నేచర్లో ఈ త్రిగుణాస్ ఉన్నాయి కదా, అవి వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ వి గెట్ ఫ్రమ్ దీస్ 3 గుణాస్ అని చూద్దాం. ఇక్కడ చూసారా, 3 గుణాస్ 3 క్వాలిటీస్ ఆఫ్ ద మైండ్. ఈ క్వాలిటీస్ వీ అక్వైర్. తమోగుణ మనకి వీ హ్యావ్ ద న్యాచురల్ టెండెన్సీ టు ఫాలో ఎ గైడెన్స్. మనకి ఇది ఫాలో అవ్వాలి అని అనిపిస్తుంది. వీఆర్ డ్రివెన్ బై ద నేచర్. సో మనం న్యాచురలీ మనం అందరము తమోగుణలో ఉన్నాము, మనం అందరము రాజసికలో ఉన్నాము, మన అందరం సాత్వికలో ఉంటాము, కానీ ఇంకా ప్యూర్ సాత్విక్ వైపు వెళ్తూనే ఉండాలి. ఇట్స్ అన్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో మన తమోగుణలో ఎట్లాగా how do we get attracted to tamoguna? Based on the tamoguna puranas, ante based on Lord Shiva worship, based on Lord Shiva worship only. adina Shiva okate god, Shivudu okate god ani ala. And then also not only in India, everywhere there is tamasika guna. So Lord Shiva is not only controlling the tamasika guna in India, he is controlling the tamasika guna of whole universe. That is very true antunaru. Yes, so all so people tendencies etla untayi tamogunalo ante dullness untundi, inactivity untundi, negativity untundi, apathy ante dullness, dark ga untundi, delusion untundi, depression untundi, ignorance untundi. సో తమోగుణలో ఇవన్నీ ఉంటాయి. ద మోర్ వీ కంటిన్యూ టు డెల్వ్ ఇన్ టు శివోహం అంటూ ఉండడం, తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళడం, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక గురువు వచ్చేస్తారు. తమోగుణ శివోహం సంబంధించి ఒక గురువు వచ్చేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మోర్ హీ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ డిసైపుల్స్, హీ విల్ బికమ్ ద లార్డ్ శివ ఫర్ దెమ్. ఇట్స్ లైక్ దెర్ ఇస్ నో వన్ శివ. జీవాత్మ పరమాత్మ ఒకటే అంటారు శంకరాచార్య. ఎక్కడ అద్వైత ఫిలాసఫీలో అలా చెప్పారు, తమోగుణ భావంలో ఉంటుంది అది. సో ఎనీ జీవాత్మ హూ ఈజ్ బికమింగ్ వెరీ పాపులర్, ఆయన వెరీ పాపులర్ అయిపోతూ ఉంటారు, చాలా మెడిటేషన్ చేస్తారు, మిరకల్స్ చూపిస్తారు. దెన్ స్లోలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ లార్డ్ శివ విల్ బి లార్డ్ శివ, కంప్లీట్లీ ప్యూర్. But what happens is this material world lo, this Jivatma, he becomes Lord Shiva. It's like ala అయిపోతుంది situation. And then so ఏమవుతుందంటే ఈ తమో గుణలో ఇలాంటి డిప్రెషన్ ఉంటుంది, డెల్యూషన్ ఉంటుంది. అందుకని నాట్ ఓన్లీ లార్డ్ శివ, వీ ఆల్సో గో టు అమ్మవారు వర్షిప్. అది ఎక్కడ వస్తుంది? రాజసికంలో వస్తుంది. అక్కడ ఏమేమి ఉన్నాయి చూసారా? మూమెంట్ ఉంటుంది. ఎట్లా వస్తుంది? హియర్ వీ షుడ్ అండర్స్టాండ్, తమోగుణంలో మనం డార్క్, డల్, లేజీగా ఉంటుంది కదా. సో వాట్ హ్యాపెన్స్? వై ఈజ్ దట్ తమోగుణ లేజీ? ఇట్ ఈస్ ఆల్సో లేజీ బికాస్ ఆఫ్ మీట్ ఈటింగ్. The more people consume meat,
eating an onion, garlic, mushroom, all these tamoguna foods intake unde koddi, we will be very dull. The whole day will be the okay moderate amount లో కూడా అనియన్ గార్లిక్ కన్జ్యూమ్ చేస్తున్నా కూడా డల్నెస్ వచ్చేస్తుంది బికాస్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ నాట్ స్పిరిచువల్. As soon as we touch onion garlic, spirituality is over, goodbye. And what happens? It will be completely material. So material ante there will be dullness. So what we do is we go to coffee, we go to tea, we go to smoking, drugs, for excitement, for passion, for energy, for activity, for movement. Then slowly we get agitation, anxiety, ego, all those negative qualities come up. The more we go into Lord Shiva worship, it's not enough. We get this Ammavaru worship, Shiva Shakti, both together. And then there is also Tamoguna foods and Rajasic foods. So Tamoguna foods like onion garlic give us dullness, and then Rajasic foods aim is manaki to remove the dullness. We go to coffee, tea and all that, the sense gratifying drugs. So we get to totally now next what happens is anxiety. Alanti disorders vachestayi, depression nunchi anxiety, nervousness, neurological disorders avanni vastayi. So that is why we have to progress not only in the diet, lifestyle, way of living, way of life should be towards Bhagavad Gita as it is. Tamoguna foods వద్దు, తమో గుణంలోనే ఉండిపోకూడదు. తమో గుణం పురాణాస్ అర్థం చేసుకునే విధానం ఉంది. రాజసిక ఫుడ్స్ ఆర్ వెరీ డేంజరస్. దే గివ్ అస్ యాంగ్జైటీ డిజార్డర్స్. సో దట్ ఈస్ ఆల్సో డేంజరస్. And then also we should not stick to Ammavaru worship too much, because Ammavaru worship lo there is a lot of aggression, there is a lot of we know that Ammavaru is very angry goddess. And then Satvik it doesn't have any of those negative qualities. See, balance, awareness, harmony, positivity, peace, clarity, light, creativity, concentration. We don't need to go to onion garlic, we don't need to go to coffee, tea, ఏమీ అక్కర్లేదు. we can go to the sattvic mode of living, sattvic foods and sattvic mode of worship. Okay, so ఈ త్రిగుణాస్ వల్ల ఇన్ని జరుగుతున్నాయి. సో మనం ఇన్ దిస్ కలియుగాలో వీఆర్ ఇన్ దిస్ వెరీ డార్క్ ఏజ్. ఇప్పుడు అసలు ఈ వార్ జరుగుతోంది. దిస్ ఇస్ వరల్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ చాలా జరుగుతుంది. తామసిక్ రాజసిక్ మోడ్స్లో ఉండిపోకూడదు. వీఆర్ సనాతనీస్. మనం సనాతన ధర్మాలో వీ హ్యావ్ ద ట్రూ నాలెడ్జ్, వీ హ్యావ్ ద భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో వీ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ tamasic mode, we should move away from rajasic mode, and we should go to sattvic mode. We are not angering any gods. We will not, because they are all working for Lord Shri Krishna. They are not tamasic. Lord Shiva is Supreme Vaishnava. People should learn this fact. Lord Shiva is not independent. He is completely in love, completely devoted to Lord Shri Krishna. Lord Shiva is very, very similar to Balarama, the supreme spiritual strength. Balarama is also called the Supreme Vaishnava. Lord Shiva is also called Supreme Vaishnava. So, they both are similar. Lord Shiva is controlling the tamasic mode. Balarama is controlling the sattvic mode. And Rajasic mode, Lord Arjuna is controlling the Rajasic mode with Brahma. So we should understand that we will not be sentiment పెట్టుకుని ఇన్ని ట్రెడిషన్స్ అని worry అవ్వద్దు. Learn more about Sanatana Dharma. We have the source now. Srila Prabhupada is there for us. ISKCON temples are there. ISKCON Acharya, Vaishnavacharyas అందరూ ఉన్నారు మనకి.
in so many states, in so many continents, ISKCON mode of worship is going on. We have the Srimad Bhagavatam, we have Bhagavad Gita as it is, Sattvic mode, and then we have everything for us. The more we are into Sattvic mode, the more we can progress. We should analyze the Tamasic Puranas and Rajasic Puranas based on Bhagavad Gita as it is. Only then we can understand and progress. Progress is forever. Knowledge is forever, Ananta. Okay? Thank you very much for your time. See you in the next video. Hare Krishna.